గత నెల రోజులుగా తెలుగు రాష్ట్రాలలో వార్తలు పాస్టర్ చాలం రాజు గారి పైన వస్తున్నాయి. చెప్పే వాక్యంలో సందర్భసారంగా ఒక కథను చెప్పాడు. మల్లెపూల గురించి దానిలో చెప్పిన విధానం బట్టి సొసైటీలో అందరూ స్త్రీలను అవమానించారు అన్న రీతిగా దాన్ని టీవీలలో చూపిస్తున్నారు, వార్తలలో మనం చూస్తున్నాము. ముందుగా ఆ వీడియోని మనం చూద్దాం. కాదు, వారు పరిశుద్ధ. మల్లెపూలు అమ్ముకునేవాడు చర్చి ముందు పెట్టాడంట బండి. పాస్ గారు లోపల వద్ద చెప్పాడు, ఒక్కడు కూడా కొనడు పోరా అని. ఇంకో చోట పెట్టుకో, మార్కెట్లో పెట్టుకోపో, అక్కడ కొంటారులే కానీ ఇక్కడ కొందరు పో అంటే ఎందుకు కొందరు ఇంతమంది ఆడవాళ్ళు వస్తుంటే కొంటారులే అని పెట్టాడు. కోట మొదలైన దగ్గర నుంచి కోటం వైపు అందరూ ఇళ్ళకి పోయిందాక ఆడే కూర్చున్నాడు. ఒక్కళ్ళు కొనలా. అందరు పోయినాక పాస్ గారు కూడా పోతా చూశాడు, బండికి వెళ్ళి ఒక్క మూర పూలు కొనలే ఎవరు. ఏమైందిరా అన్నాడు. ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు, ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు. కొనర్రా, కొనరు. పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్లమిటి బజార్లమిటి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ సంబంధులు. వారు పరిశుద్ధాత్మ సంబంధులు. పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు, సత్ప్రవర్తన కలిగి ఉన్నవారు, సత్క్రియలు చేయడానికి పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, ఆయన రక్తము చేత కడగబడిన వారు. వారు అడ్డదిడ్డంగా తిరిగేవాళ్ళు కాదు, అడ్డదిడ్డంగా ప్రవర్తించేవాళ్ళు కాదు, అడ్డదిడ్డంగా బతికేవాళ్ళు కాదు. క్రీస్తు రక్తము చేత నీతిమంతులుగా తీర్చబడి నీతిగా బ్రతకటానికి తమ్మును తాము ప్రతిష్ఠించుకున్నవారు. నీకంతే బండి నెట్టుకొని పోయాడు. ఇక మళ్ళా కనపడలా మధ్యలో. హైందవులు గుడికి వెళ్ళేటప్పుడు మల్లెపూలు పెట్టుకుంటారు కాబట్టి ఈ వ్యాఖ్యలు విన్నాక చాలామంది హైందవులు అభ్యంతరపడ్డారు, బాధపడ్డారు. అందుకనే ఇదొకటి చాలా దుబారంగా మారింది. ఈ వీడియోలో ఉన్న దానిలో పూలు పెట్టుకున్నవారు బజార్ వాళ్ళ అని ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్నారు. అది సంఘము కాబట్టి సంఘంలో చెప్తున్నారు అలాంటి విషయాలు. ఆయన పెంతుకోస్తు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు కాబట్టి వారు ఎలాంటి అలంకారం చేసుకోరు. అందు నిమిత్తం వారి సంఘానికి కూడా అదే బోధించారు. తప్పు లేదు. అయితే చెప్పే మాట విధానం కొంచెం అభ్యంతరకరంగా ఉంది, మనకు అనిపిస్తుంది. యూట్యూబ్ వచ్చిన కాడ నుంచి ప్రతి ఒక్కరు కూడా లైవ్ పెడుతున్నారు. అది పబ్లిక్ ప్లాట్ఫామ్ కాబట్టి ప్రతి ఒక్కరు చూస్తారు. అనేక విభిన్నమైన మనస్తత్వం కలిగిన వారు చూస్తారు కాబట్టి లైవ్లో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఇది క్రైస్తవత్వం పైన ఒక చెడ్డ పేరుగా ఈ మధ్యకాలంలో జరుగుతుంది. మనం చూస్తూనే ఉన్నాము. ఎప్పుడు కూడా క్రైస్తవత్వం పైన జరగని విధంగా ఇప్పుడు జరుగుతుంది, మనం చూస్తున్నాము. బీజేపీ లీడర్స్ కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ దొరికిందే అవకాశంగా ఆ పేరు పైన, ఆ జరిగిన సంఘటన దానిపై క్రైస్తవత్వం పైన రుద్ది క్రైస్తవత్వం మంచిది కాదు, మనకు మంచిది కాదు అని చెడ్డ పేరు తెచ్చే విధంగా వాళ్ళు ట్రై చేస్తూ ఉన్నారు. మనం ఒక సామెత వింటూ ఉంటాం, కుక్కని చంపాలి అంటే దానికి ముందు పిచ్చి కుక్క అని ముద్ర వేయాలి. అప్పుడు చంపినప్పుడు ఎవరు అభ్యంతరపడరు, వాళ్ళు కూడా చంపాలని ఆశపడతారు. అదేవిధంగా మన రాష్ట్రాలలో జరుగుతుంది. క్రైస్తవత్వం పైన చెడు పేరు రావాలని ఏ గ్రామాలకు వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా, సువార్తకు వెళ్ళినా కానీ అందరూ కూడా వచ్చి కలిసి తిడుతున్నారు, దుర్భాషలు మాట్లాడుతున్నారు. క్రైస్తవత్వం అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కావచ్చు, బయట కావచ్చు, వారు తెలివిలేని వారు అని ఒక టాక్ నడుస్తుంది. యూట్యూబ్లో కొన్ని రీల్స్ చూస్తుంటాము. కొంతమంది పాస్టర్లు ప్రార్థన చేసినప్పుడు విచిత్రంగా అందరూ తుంకుతుంటారు. దాన్ని బట్టి అందరూ కూడా క్రైస్తవాన్ని విమర్శిస్తున్నారు. అలాంటి వీడియోలు తీసి యూట్యూబ్లో పెట్టడం చాలా తప్పు. పాస్టర్స్ ఎవరైనా కానీ సంఘంలో జరిగే విషయాలన్నీ కూడా యూట్యూబ్లో పెట్టి పబ్లిక్గా చేయటం చాలా తప్పు. దాన్ని బట్టి మనకి అవమానం కలుగుతుంది.
బైబిల్లో ఒక వాక్యం చూస్తాము, నిన్ను బట్టే కదా నా నామము అన్ని జనుల మధ్య దూషింపబడుతుంది అన్న రీతిగా వాక్యాన్ని మనం అందరం నెరవేరుస్తున్నామేమో అని అనిపిస్తుంది నాకు. కాబట్టి మనం చేసే విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. బాధ కలిగించే విషయం ఏంటి అంటే, పాస్టర్ జాన్ పాల్ గారు ఉన్నారు, ఆయన యూట్యూబ్ నడిపిస్తున్నారు, చాలా భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. ఆయన ఒక ఉద్దేశం చాలా మంచిదై ఉండవచ్చు, కానీ ఆ చెప్పే విధానము బాగలేదు. వేరే విధంలో చెప్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. తన యూట్యూబ్లో దండుపాలెం సన్నిధి, బూతుల సన్నిధి, బాధ్యత లేని శాలేమురాజు, ఇంతకు మీరెవరక్క, పారపండ్ల దానా అని అలాంటి భాష ఉపయోగించి యూట్యూబ్లో పెట్టడం చాలా బాధాకరంగా ఉంది. ఒక ఇంటర్వ్యూలో వాళ్ళు పాస్టర్ జాన్ పాల్ గారికి ఫోన్ చేశారు. ఆయన ఫోన్లో వేరే పాస్టర్ గారిని, శాలెం గారిని తిట్టారు. ఆ కాల్ కట్ అయిన తర్వాత వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఒక పాస్టర్ అంటే ఇంకో పాస్టర్కి పడదు అని అంటున్నారు. ఇది ఇలా అనటానికి కారణం ఏంటంటే, మనమే ముమ్మాటికి అది మనం గమనించాలి. మనం చేసే క్రియలను బట్టి మనకు సొసైటీలో మర్యాద కానీ, ప్రేమ కానీ, గౌరవం కానీ దొరుకుతుంది. అది మనం గమనించి నడుచుకోవాలి. మనము జాన్ పాల్ గారు చేసిన ప్రయత్నం మంచిది కావచ్చు, ఆయన మంచిగా సేవ చేస్తుండొచ్చు, కానీ ఆయన చేస్తున్న విధం మంచిది కాదు. యూట్యూబ్లో ఆయన తిట్టడం, వ్యంగ్యంగా మాట్లాడటం మంచిది కాదనిపిస్తుంది. వేరే వాళ్ళు చూసినప్పుడు వారికి ఐక్యత లేదు అని అలుసు వస్తుంది. కాబట్టి మీరు అంతగానో బాధ్యత ఉంటే మీరు శాలెం రాజు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడండి. మీరందరూ క్రైస్తవత్వానికి ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారు కాబట్టి మీరు చేసే ప్రవర్తన మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. 10 మంది మిమ్మల్ని చూస్తుంటారు, మీరు ఏం చేసినా కానీ అది క్రైస్తవత్వానికి ఆపాదిస్తారు. కాబట్టి మీరు ఏది చేసినా కానీ క్రైస్తవత్వానికి మాదిరికరంగా ఉండండి, సమాజానికి మాదిరికరంగా ఉండండి. మీరు చేసే పనిని బట్టి క్రైస్తవత్వానికి మంచి పేరు రావాలి, గొప్ప పేరు రావాలి, కానీ ఇప్పుడు కించపరిచే విధంగా, అవమానపడే విధంగా ఉండకపోవచ్చు. మీరు గొప్ప పని చేయకపోయినా పర్వాలేదు, కానీ దేవుని నామానికి అవమానపరిచే విధంగా మీరు చేయొద్దని నేను కోరుకుంటున్నాను. ఈ సంఘటన పైన మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్లో చెప్పండి. మీ కామెంట్ని రీల్స్ రూపంలో అప్లోడ్ చేయబడుతుంది. ఒకవేళ అది మంచి అభిప్రాయం అయితే, అది ఉపయోగపడేదైతే రీల్స్లో అప్లోడ్ చేయటం జరుగుతుంది. దయచేసి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.